మేము కూడా చాలా కాలంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ముందు 2014లో, ఎందుకంటే అన్న మాట్లాడిన దానికి కొనసాగింపుగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేద్దాం అంటే, ఇక వచ్చిన తర్వాత మళ్ళీ మనం రోజు రోజు కొట్లాడుకుంటూ ఎదిగాలి కదా. సేమ్ మన జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం పాటుపడాలనే ఒక చర్చ జరిగింది. సో ఫోరం అనేది యూనియన్ గాని కనుక మనం ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ అందరూ మనతో పాటు వచ్చారు. మనం ఒక ఎస్ఎంఎస్ చెప్తే చాలు, ఒక ఎస్ఎంఎస్ పెడితే చాలు, ఇక్కడ ఉన్న మిత్రులు చాలామంది అందరూ కూడా వాళ్ళ దగ్గర రండి అంటే వచ్చి ధర్నాలో వచ్చి కూర్చోవడం, ఏదో ఏ స్టేషన్లో వచ్చినారు. సో అటువంటి వాళ్ళ కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఉంది అని దాన్ని యూనియన్గా మార్చడం జరిగింది. అయితే ఆ క్రమంలో చాలామంది చక్రపాలన కూడా ఫోరమే ఉంచాలన్నారు. ఇంకా మీకు తెలియదు ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు కూడా మీరు ఫోరం బతికుండాలి, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి జర్నలిస్టుల ఫోరం అవసరం అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే అందరు సలహాలు అడుగుతున్నాం. ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయినాం, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడినాం, మేము ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అని. ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాలనుకున్నప్పుడు అసలు అది కేసీఆర్ గారు కూడా మేము యూనియన్ పెడతాం తెలియదు. ఫస్ట్ బ్యానర్ అంతా టీజేపీ ఉంటుంది, అందరు రాగానే టీజేపీ అని తీసేసి టీడబ్ల్యూగా మార్చాం. సో అట్లా జరిగింది కనుక ఇప్పుడు మళ్ళీ అప్పుడు అనుకున్నాం మళ్ళీ ఈ రాష్ట్ర కార్యవర్గం అయ్యి, సరే అప్పటికి ఇంకా ఎలక్షన్ జరగలేదు, ఏ ప్రభుత్వం రాలేదు. ఎందుకంటే చాలామంది మిత్రులు ఏమంటారంటే, ఇంతకుముందు చక్రపాణి చెప్పినట్టు ఒకసారి పోస్టింగ్ పెట్టేసరికి 10 ఏళ్ళు ఏం చేసిరు, 10 ఏళ్ళు ఏం చేసిరని తెలివి తక్కువ విధవలు మాట్లాడుతుంటారు. కానీ క్లియర్ కట్గా మాకంటూ ఒక విజన్ ఉంది కనుక క్లియర్గా ఉన్నాడు అల్లం నారాయణ గారు. మాకంటూ విజన్ ఉంది కనుక మేము ఏం చేయాలి ఏందనేది ఒక అంచనా ఉంది కనుక అప్పటి వరకు మేము అట్లున్నాము. 10 ఏళ్ళు ఏం చేసిరు, 10 ఏళ్ళు ఏం చేసిరు అంటే మాకు తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నది కనుక అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందంటే, ఇంక ఎలక్షన్ జరగలేదు, ప్రతి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైనా వింటే కనుక అప్పుడు ఎలక్షన్ జరగలేదు, నోటిఫికేషన్ రాలేదు. అప్పటి ఇంతకుముందు హజార్ చెప్పిండు, రేపటి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, ఇంకే బీఆర్ఎస్ వస్తుందా, ఇంకేది వస్తుందా, ఆ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు మనం సమయం ఇవ్వాలని చెప్పి క్లియర్ కట్గా నిర్ణయం చేసుకున్నది జర్నలిస్టుల ఫోరం. ఆ నిర్ణయానికి అనుగుణంగానే నారాయణ గారు ఉన్నారు, మా సభ్యులందరూ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఆకాంక్షలు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సరే లోకల్ రాజకీయాలు ఎన్నున్నా కూడా బయట శక్తుల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కనుక తప్పకుండా సార్ మళ్ళీ దాన్ని మీ నాయకత్వంలో మళ్ళీ ఫోరంని యాక్టివ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా. ఎందుకంటే మేమంతా పూర్వం కనుక మీరే నడిపించాల్సిన వాళ్ళు కనుక వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కలిసి మళ్ళీ ఫోరంను నడిపించాలని చెప్పి